నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా బీసీఎన్ ప్రేక్షకులకు శ్రీ దేవి శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇప్పుడు ముఖ్యాంశాలు. అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి పవన్ తో మంత్రి లోకేష్ భేటీ. ఈ నెల 25న నిర్వహించనున్న డిఎస్సి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి ఆహ్వానం. మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల, పరిటాల విగ్రహాలు ఆవిష్కరణ. మంత్రులు గొట్టిపాటి, డిబివి స్వామిలతో కలిసి ప్రారంభించిన హోంమంత్రి అనిత. పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టి దోచుకోవడం తప్ప చేసిందేమీ లేదు. సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ధ్వజం. ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేసి జనసేన పార్టీకి విరాళాలు అందజేస్తున్న అభిమానులు. ఎమ్మెల్సీ నాగబాబు చేతుల మీదుగా పార్టీకి చెక్కుల అందజేత. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో మంత్రి నారా లోకేష్ సోమవారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సభా కార్యక్రమాలకు విరామం ఇచ్చిన సమయంలో వీరిద్దరూ భేటీ అయ్యి పలు కీలక అంశాలపై చర్చించుకున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఇటీవల పూర్తయిన మెగా డిఎస్సి 2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ను మంత్రి లోకేష్ ఆహ్వానించారు. ఈ నెల 25వ తేదీన డిఎస్సి అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేయనున్నారు. నియామక ప్రక్రియ చివరి అంకానికి చేరుకోవడంతో అభ్యర్థులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనుంది. నీతి నిజాయితీగా పనిచేసి ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నేతలు దివంగత ఎన్టీఆర్, ఈ ప్రాంతంలో దామచర్ల ఆంజనేయులు, రాయలసీమ ప్రాంతంలో పరిటాల రవి అని హోంమంత్రి వంగలపూడి అనిత కొనియాడారు. దివంగత మంత్రి దామచర్ల ఆంజనేయులు 18వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడులో దివంగత నాయకులు ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు, పరిటాల రవి విగ్రహాలను ఆమె రాష్ట్ర మంత్రులు గొట్టిపాటి రవి, డోలా శ్రీ బాలవీరంజనేయ స్వామిలతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో అనిత మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రజల చెంతకు రాజకీయాలను తీసుకువెళ్లారని, రాజకీయాలకు అనేక వర్గాలు దూరంగా ఉన్న రోజుల్లో సామాన్యులను రాజకీయాల్లోకి తెచ్చి అగ్రనేతలుగా తీర్చిదిద్దారని తెలిపారు. ఒక మంచి హృదయంతో మీ అందరూ కూడా ఒక ఆడబిడ్డగా నన్ను ఇక్కడికి సాదరంగా ఆహ్వానించి ముగ్గురు మహానుభావుల విగ్రహాల ఆవిష్కరణలో నన్ను కూడా పాలు పంచుకునే అవకాశం కలిగజేసినందుకు ప్రత్యేకంగా మర్లపాడు గ్రామ ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వచ్చి పాదాభివందనం చేస్తున్నా. ఇందాకటి నుంచి నోరు ఎండిపోతున్న అరుస్తూ కేకలేస్తున్న మా యువత సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఒకే వేదిక మీద ముగ్గురు మహానుభావులను చూస్తున్నాం. ఈ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు ఈ రోజు రోడ్డు మీదకి వచ్చి రాజకీయం చేయగలుగుతున్నారు అంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పెట్టిన భిక్ష అని మనందరికీ కూడా మనందరం కూడా తెలియజేసుకోవచ్చు. మీ అందరి అభిమాన నాయకుడు మన దామచర్ల ఆంజనేయులు గారు ఒక పక్క డిసిసి చైర్మన్ గానే కాదు, 2 సార్లు ఎమ్మెల్యేగా చేసి 2 సార్లు కూడా మంత్రిగా ఆ రోజు పనిచేసి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా చిరస్మరణీయుడు, ఈ ప్రాంత అభివృద్ధిలో ముఖ్య పాత్ర వహించిన ఆంజనేయులు గారి విగ్రహం కూడా మీ అందరి సమక్షంలో ఈ రోజు ఓపెన్ చేసుకోవడం నిజంగా చాలా సుదినం. ఈ రోజు ఆ లెగసీని ముందుకు తీసుకెళ్తూ ఇద్దరు మనవళ్ళు ఒక పక్క దామచర్ల సత్య గారు, అదేవిధంగా జనార్దన్ గారు ముందుకు తీసుకెళ్తా ఉంటే అదే లెగసీని ఈ రోజు ఇక్కడ మీ అందరి అభిమాన నాయకుడు బాలవీరాంజనేయ స్వామి గారు కూడా అదే రకంగా ముందుకు తీసుకెళ్తాం. వాళ్ళకి గౌరవం ఇస్తూనే వాళ్ళ తాలూకు అడుగు జాడల్లో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి 3 టర్ములుగా కూడా విధ్వంస పరిపాలనలో కూడా ఎన్నో కేసులు ఎదుర్కొన్నా, ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా ఈ రోజు మీ అందరి ముందు నిలబడగలుగుతున్నారు. ఆ రోజు మీరందరూ కూడా అమరావతి రైతులకు ఇచ్చిన స్వాగతం గాని, మీరందరూ ఇచ్చిన భరోసా గాని, అమరావతి రైతులకు మీరు అండగా నిలబడిన విషయం గానీ మేము ఎప్పుడు కూడా మర్చిపోలేదు. ఈ రోజు ఈ విజయం అన్నది వచ్చే 3 సంవత్సరాలకో లేకపోతే ఈ టర్మ్కో కాదు, మినిమం 20 సంవత్సరాలు ఇదే కూటమి, ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండాలి అంటే ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా దేశజాలని పక్కన పెట్టి కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు 5 సంవత్సరాలతో మళ్ళా వేరే వాళ్ళు వచ్చి చేసే పరిస్థితులు అయితే ఈ రాష్ట్రం ఎప్పటికీ కూడా బాగుపడదు. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి పరిపాలన విధ్వంస పరిపాలన చూసాం. మళ్ళా అటువంటి పరిపాలన వస్తాది అన్న ఆలోచన కూడా మనసులోకి రాకుండా చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ ఆ దిశగా ముందుకెళ్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమానికి మీలో ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను కూడా ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పోలవరం సహా పలు సాగునీటి ప్రాజెక్టులన్నీ తానే పూర్తి చేసినట్లు అసెంబ్లీలో చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని, పోలవరం ప్రాజెక్టుకి శంకుస్థాపన చేసి వదిలేయడం తప్ప ఆయన చేసిందేమీ లేదని, పైగా ఆయన చేసిన తప్పుల కారణంగా ప్రాజెక్టుకి తీవ్రమైన నష్టం జరిగిందని మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ
పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కేంద్రం పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టును కమిషన్ల కక్కుర్తితో చంద్రబాబు తెచ్చుకుని నాశనం చేశారని ధ్వజమెత్తారు. కేవలం ఇరిగేషన్ కాంపోనెంట్ మాత్రమే చెల్లించేలా 20,000 కోట్లతో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చంద్రబాబు ఒప్పందం చేసుకోవడం చారిత్రక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. మీకు మీ డిపార్ట్మెంట్ వాళ్ళు రాసిచ్చిన సబ్జెక్ట్ అన్నా పొరపాటు ఉంది, ఎక్కడన్నా మీరు అవగాహనలన్నా పొరపాటు పడుతున్నారు. ఎందుకంటే మీరేమంటున్నారు, ఆర్ఎంసీ 100% పూర్తి చేశాం అంటే 100% పూర్తి అయిపోయింది కదా, మళ్ళా 82% అర్త్ వర్క్ పూర్తి చేశాము. ఇంకా 100% పూర్తయినాక 82% అర్త్ వర్క్ ఏముంది? ఇంకా అర్త్ వర్క్ లేకుండానే 100% పూర్తయిందా? లైనింగ్ అన్నీ పూర్తి చేశాం. అర్త్ వర్క్ 82% ఉంటే లైనింగ్ ఎట్లా పూర్తి చేస్తారు? ఎల్ఎంసీ 91% పూర్తి చేసి అర్త్ వర్క్ 70% చేశాం. 91% ఏమో పూర్తి అయిపోయింది ఎల్ఎంసీ అంటే ఎడమ కెనాలు, కానీ 70% లైనింగ్ పనులు 56% పూర్తి చేశాం. అసలు ఎక్కడో సంథింగ్ రాంగ్ వస్తుందండి. నిజం చెప్పాలంటే టెక్నికల్ సైడ్ పోతే ఇప్పటికి అందరికీ అర్థమైంది. పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఇబ్బందుల్లో ఉందంటే ప్రధానమైన కారకులు మీరే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ఓజీ విడుదల కాకముందే సంచలనం సృష్టిస్తుంది. ఈ సినిమాపై ఉన్న విపరీతమైన క్రేజ్ ను అభిమానులు తమ అభిమాన నేత రాజకీయ పార్టీ అయిన జనసేనకు మద్దతుగా మారుస్తున్నారు. సినిమా టికెట్లను వేలం వేసి వచ్చిన ₹1,00,000 మొత్తాన్ని పార్టీకి విరాళంగా అందించి తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అభిమాన సంఘాలు ఓజీ సినిమా ఫస్ట్ డే టికెట్లను వేలం వేయడం ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించాయి. ఇలా సేకరించిన విరాళాలను చెక్కుల రూపంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఎమ్మెల్సీ నాగబాబుకు అందజేశారు. ముఖ్యంగా బెంగళూరుకి చెందిన అభిమాన సంఘం ఏకంగా 3.61 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందించింది. అలాగే చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు 1.72 లక్షలు, చిత్తూరు జిల్లా అభిమానులు 1 లక్ష చొప్పున చెక్కులను పార్టీకి సమర్పించారు. ఈ మొత్తాలను నాగబాబు స్వీకరించి అభిమానుల మద్దతును ప్రశంసించారు. చేకూరి రామభద్రరాజు నేతృత్వంలో భీమవరం పాత బస్టాండ్ సరికొత్త అధ్యాయం అయిందని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు. చేకూరి రామభద్రరాజు పార్వతి దంపతుల ఆర్థిక సహకారంతో భీమవరం పాత బస్టాండ్ ప్రాంగణంలో 55 లక్షల వ్యయంతో నిర్మించబడిన నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ ను సోమవారం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కైకలూరు శాసనసభ్యులు కామినేని శ్రీనివాస్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త మంతెన వెంకట సత్యనారాయణరాజు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, మాజీ రాజ్యసభ సభ్యులు తోట సీతారామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. తొలుత నూతన ఆర్టీసీ కాంప్లెక్స్ లో శాశ్వతంగా పూజలు నిర్వహించిన అనంతరం 4 ప్లాట్ఫామ్లను, శిశువులకు పాలు ఇచ్చే గది, రిజర్వేషన్ అండ్ కార్గో కౌంటర్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్డీఓ, మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, భీమవరం ఆర్టీసీ డిపో మేనేజర్ ఎన్వీఆర్ వరప్రసాద్, భీమవరం మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ వేగేశ్న సూర్యనారాయణ రాజు, తహసీల్దార్ రావి రాంబాబు, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు కొటిగలపూడి గోవిందరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కోళ్ల నాగేశ్వరరావు, స్వచ్ఛంద సేవకులు కంతేటి వెంకటరాజు, డిఎన్ఆర్ కళాశాల అధ్యక్ష కార్యదర్శులు జీవి నరసింహరాజు, గాదిరాజు బాబు, చిలుకూరు బోసరాజు, ఉద్దరాజు కాశీ విశ్వనాథరాజు, ఇందుకూరి రామలింగరాజు, పొత్తూరి బాపురాజు, చనమల చంద్రశేఖర్, ఇన్కమ్ ట్యాక్స్ సుబ్బరాజు, ముదునూరు శ్రీహరిరాజు, బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ ఎంఆర్ గోపాలరాజు, కాస్మోపాలిటన్ క్లబ్ అధ్యక్షులు పద్మనాభరాజులతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎలా ఉన్నారండి? హలో, Thank you.
సార్ అందరూ ఇలా చూడండి సార్ ప్లీజ్. సార్ ఇక్కడ మోహన్ జరిగింది నాకు రిలాక్స్. విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ చాలా చాలా మంచి కార్యక్రమం. నిజంగా మున్సిపల్ కమిషనర్ గారు చాలా మంచి కార్యక్రమం. 3 విషయాలు దీంట్లో ముఖ్యంగా చెప్పాలి. అన్ని ప్రభుత్వమే చేయాలంటే సాధ్యం కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. అందుకని ఇవాళ నాగరాణి గారు కలెక్టర్ గారు చెప్పగానే రామభద్రం వాళ్ళు చాలా ఎక్కువగా అనుకున్న దానికన్నా ఎక్కువ చేశారు. ఆమె 25 lakhs ఏమంటే 55 lakhs పెట్టి అక్కడ ఒక చాలా నేను ఎక్కడ బస్ స్టాండింగ్ ఇలా చూడాల. అక్కడ దాంతో పాటు రిసెప్షన్, అక్కడ సీసీ కెమెరా, పక్కన మహిళలకి సంటి పిల్లలకి అలాగే క్లాక్ రూమ్, లగేజ్ కూడా చేస్తానికి రూమ్ అరేంజ్ చేసి చాలా బాగా చేశారు. అంటే 2 విషయాలు ఇందులో గుర్తుంచుకోవాలి. చేసే పని మంచిదైతే చేస్తున్న దాతలకి ఇక్కడ మన దేశంలో పదవి లేదు. నమస్కారం, కంగ్రాచులేషన్ అమ్మ, చాలా బాగా చేయించావు. నీ స్ఫూర్తి డెఫినెట్ గా రామభద్రాలు. నేను ఇవాళ అసెంబ్లీ ఉంది అందరూ వెళ్ళిపోయారు, నేను ఒకనే వెళ్ళా. కారణం చేసే పని మంచిది. 2 రామభద్రం గత 40 ఏళ్ళ నుంచి నాకు తగిన స్నేహితులు. ఇక్కడ కూడా విమానం వాళ్ళకన్నా కైకూడ వాళ్ళే ఎక్కువ ఉన్నారు. చాలా సంతోషం. చేస్తున్న పని మంచిది. అందరినీ కలిసి దీంట్లో అభినందనలు తెలియజేద్దాం అనుకున్నా. చాలా మంచి పని చేస్తామమ్మా. నాగరాణి గారు మీకు అందరికీ తెలుసు, మీరు మా బస్ స్టాండ్ వాళ్ళు మాతో కట్టిస్తున్నారా? మా షాప్లన్నీ మీకు ఇక్కడికి వస్తాయి. అలాగే శ్రీనివాసరాజు గారు బాగా చేశారు. చాలా తెప్పించాను కప్తం. అలాగే అంటే నేను నాగరాణి గారు ఉండగా ఎప్పుడూ మాట్లాడలేదు కాబట్టి 2 విషయాలు చెప్పాలి. ఆమెకి జరిగినంత విషాదం జీవితంలో ఎవరికి జరగదు. నిజంగా ఆ 2099 ఎలక్షన్ అందరూ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు అందరూ. ఆ ఎలక్షన్ క్యాంపెయిన్ లో తిరుగుతున్నప్పుడు ఒక హానెస్ట్ అప్రైట్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర, అంటే ఉమేష్ చంద్ర అంటే ఏంటంటే ఆయన తాతగారి పేరు ఉమావసారు సబ్ ప్రెసిడెంట్ చేశారు వేమూరు, అక్కడ అమృతూరు సబ్ ప్రెసిడెంట్. ఆయన మనోడి ఉమేష్ చంద్ర అంటే హానెస్ట్ ఆఫీసర్ ఆయన. లేకపోతే అందరూ అనుకున్నారు ఈ కుటుంబం ఏమవుతుంది. ఇవాళ నాగరాణి గారు ఇవాళ వచ్చి కలెక్టర్ గా ఇంత మంచి పనులు చేస్తారు. నేను 10 ఏళ్ళ నాడు కలిశాను. నేను చెప్పాను, అమ్మా నీకు ఎప్పుడు ఏమన్నా మీ నాన్నగారితో ప్రమాణం అంటే ఆ నాన్నగారు నాకన్నా 6 ఏళ్ళు చిన్నాయి. నేను ఆ రోజే చెప్పాను 10 ఏళ్ళ నాడు, నీకు ఎప్పుడు ఏదున్నా నాకు చెప్పమ్మా, ఎందుకంటే నీకు జరిగిన అన్యాయం నాకు చేసిన దాంట్లో చిన్న పిల్ల ఒక కొడుకు నక్సలైట్స్. ఇవాళ మనం అభినందించాల్సిన ఎన్డీఏ ప్రభుత్వంలో నక్సలైట్స్ ఇంకా కొన్నాళ్ళకి నక్సలైట్స్ అనే చరిత్ర ఉండదు. ఒకప్పుడు నక్సలైట్స్ దేశభక్తులు, కానీ వాళ్ళు చేసే బస్సులు తగలబడతాయి. ఇట్లాంటి మంచి ఆఫీసులు చంపేసి చాలా తప్పులు చేశారు. ఇవాళ ఆమె ఇక్కడ కలెక్టర్ గా ఉండి ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తానమ్మా. విష్ యూ ఆల్ ద బెస్ట్. చాలా మంచి కార్యక్రమం. ఇందులో పార్టిసిపేట్ చేసి వాళ్ళందరికీ పేరు పేరు మనస్ఫూర్తిగా నమస్కారం. మన భీమవరం పట్టణంలో అందరూ కలిసి ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమం రామభద్రరాజు గారు డొనేట్ చేసినటువంటి బస్ స్టాండ్ ని ప్రారంభించిన వ్యక్తులకు కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ముందరగా ఈ బస్ స్టాండ్ చూస్తే ఫస్ట్ వీడియో చూశాను. నేను చూసిన రోజున రామభద్ర గారు ఫోన్ చేసి చెప్పాను, హైదరాబాద్ లాంటి నగరంలో కూడా ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీలో కూడా కట్టినటువంటి బస్ స్టాండ్ మీరు కట్టారు,
రాబోయే తరాలకి మీరు పారదర్శకంగా మీలాంటి వాళ్ళు చూసి చాలా మంది డోనర్స్ అంటే కలెక్టర్ గారు అడిగిన వెంటనే నేను చేస్తున్నానని చెప్పారు నాకు. అదేవిధంగా చాలా సంతోషం. ముఖ్యంగా నేను బస్ స్టాండ్ కడతారు, బస్ స్టాండ్ ఫెసిలిటీస్ టాయిలెట్స్ కానీ, అదేవిధంగా బేబీ ఫీడింగ్ కానీ, అదేవిధంగా టికెట్ కౌంటర్స్ కానీ అన్ని రకాలుగా కూడా అన్ని వసతులతోటి డ్రింకింగ్ వాటర్, ఆరో వాటర్ మరి పైగా అది కూడా కూలింగ్ వాటర్ తోటి పెట్టడం కానీ ఈ మంచి కార్యక్రమం చేసినట్టు రాంభద్రరాజు గారిని, వారి కుటుంబ సభ్యులు సతీమణి కానీ, వారి కుమారులు కానీ అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం చేస్తూ సెలవు. అయితే ముఖ్యంగా ఈరోజు చేకూరి రాంభద్రరాజు గారు, పార్వతి గారు మనకి ఎంతో సహృదయంతో ముందుకొచ్చి, ఎంతో మంది శ్రీమంతులు ఉన్నారు ఇక్కడ చుట్టూను, కానీ ఆ ఉన్న శ్రీమంతుల్లో మంచి హృదయం ఉన్న శ్రీమంతులు చేకూరి రాంభద్రరాజు. సంక్షేమం కోసం, ప్రజల ఫెసిలిటీస్ అవి కోసం నేను చాలా లెవెల్గా నేనే మీకోసం అది వెళ్ళను, అసలు అడుగుతాను. అలా చాలా పనులు చేశారు ఇక్కడ, చాలా మంది ముందుకు వచ్చి చాలా మంచి పనులు చేశారు. మీరు ఇక్కడ ఈ బస్ స్టాండ్ చూసినప్పుడు ఇక్కడ చాలా బ్యాడ్ కండిషన్లో ఉంది. ముఖ్యంగా మహిళలు, చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడడం అంతా కూడా చూసాము. మేము ఏ విధంగా చేయాలి అన్నప్పుడు అడగగానే మన కృష్ణరాజు గారు సహకారంతో రాంభద్రరాజు గారు ముందుకు రావడం జరిగింది. అయితే ఇక్కడ అందరూ వారు జీవితంలో ఆ 50 లక్షలు ఎన్నోసార్లు ఖర్చు పెట్టి ఉంటారు, కొన్ని వందల వేల సార్లు. బట్ ఈసారి ఖర్చు పెట్టింది మాత్రం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న మహిళలకి, పిల్లలకి, మధ్యతరగతి ప్రజలకి, మరియు ఇక్కడి నుంచి వేరే చోటకి ట్రావెల్ చేసే వారందరికీ కూడా వారందరి హృదయాల్లోనూ వారి స్థానం సంపాదించుకున్నారు. అలాగే ఈ కార్యక్రమాన్ని అంటే ఇక్కడ మేము అడగగానే ముందుకు వచ్చి చేశారు. ఇందులో కూడా చాలా హర్డిల్స్ మేము ఎదుర్కోవడం జరిగింది. రకరకాల అవన్నీ కూడా నేను చెప్పలేదు, కానీ వాటి అన్నింటి కూడా దాటుకుంటూ ముందుకెళ్ళి దీన్ని ఫాలోఅప్ చేసిన మన కృష్ణరాజు గారు, తర్వాత మన జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, ఆర్డీఓ ప్రవీణ్ గారు, ఇక్కడ చేసిన అందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎవరైతే దీనికి ఇంత మంచి హృదయంతో అంటే స్ఫూర్తినిచ్చి ముందుకెళ్లే విధంగా ఈ బస్ స్టాండ్ ఇంత చక్కగా, ఇంత సుందరీకరణంగా ఎమ్మెల్యే సార్ చెప్పినట్టు రాష్ట్రంలోనే ఒక అద్భుతమైన కట్టడానికి ఇట్లా బస్ స్టాండ్స్ లో చేశారు. ఇలాంటివి ఇంకా మరిన్ని కట్టడాలు ప్రజల సంక్షేమం కోసం, ప్రజల ఫెసిలిటీస్ కోసమే మనం ఈ ఊర్లో నిర్మించుకోవడానికి అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.